ఫస్ట్ మనం గోవాకి వస్తే ఎక్కడ స్టే అవ్వాలి, బడ్జెట్లో మంచి ప్లేస్ ఎక్కడని చెప్పి చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంటుంది. ఇదే అనమాట మ్యాక్లిన్స్ గెస్ట్ హౌస్. చాలా మంచి ప్లేస్, ఫారినర్స్ ఉంటారు అనమాట చుట్టుపక్కలంతా. గోవా బీచ్లో కొండలం బీచ్ దగ్గరే అనమాట మనకి. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. బడ్జెట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి చెప్తాను నేను. మనకి దారిలో కనిపించి ఒక అతను అయితే తీసుకొచ్చాడనమాట ఈ రూమ్ కాడికి. ఇతని మధ్యలో ఉన్న అతను మనకి మసాజ్ సెంటర్ కావాలంటే మసాజ్ సెంటర్కి తీసుకెళ్తారు. తర్వాత వాటర్ యాక్టివిటీస్ కావాలంటే వాటర్ యాక్టివిటీస్ కూడా ఇతన్ని తీసుకెళ్తారు. మంచి ప్లేస్, సూపరు. నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి, బాగుందనమాట. ఇంకోటి అంటే బయట లివింగ్ ఏరియా కూడా బాగుంది. లివింగ్ ఏరియా ఇది, హ్యాపీగా కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు. లివింగ్ ఏరియా ఇది. రూమ్ లోపల ఇన్సైడ్ మనకేంటంటే ఒక కింగ్ సైజు డబుల్ కాట్ బెడ్ అయితే ఉంది. తర్వాత ఒక బీరువా, తర్వాత ఒక ఫ్రిడ్జ్ కూడా, వైఫై, ఏసీ అంతా. రూమ్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. బాత్రూమ్ చూడండి, చాలా నీట్గా ఉంది. గ్రీజర్ 24 hours హాట్ వాటర్ అయితే వస్తూ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ ప్రైస్ వచ్చేసి 1500 అని చెప్పారనమాట. 1600 అని చెప్పారు. మనకైతే కొనాలి బీచ్ దగ్గరే, బీచ్ వ్యూ పాయింట్ అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, 5 minutesలో వెళ్ళిపోవచ్చు. వెనకనే మనకి బీచ్ అనమాట. రూమ్ అయితే 1600 చెప్పారు. మనకైతే 1500 మాట్లాడుకునేసి తీసుకున్నాం అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది, డీసెంట్గా. మీరు బాగా బీచ్ కొనాలి బీచ్ దగ్గర ఉండాలంటే ఈ రూమ్లో అయితే మీరు హ్యాపీగా అయితే ఉండొచ్చు. బీభత్సంగా ఇక్కడైతే రూమ్స్ అయితే ఫుల్ అయిపోయి ఉంటాయి. తర్వాత రేట్లు వచ్చేసి ఎక్కువ ఉంటాయి అనమాట. 1500కి రూమ్ అంటే చాలా వర్త్, అదే చెప్పగలుగుతాను. ఇంకా మొత్తం ఈరోజు నార్త్ గోవా మొత్తం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి దుమ్ము అయిపోతాం పదండి, ఓకేనా. అండ్ ఈరోజు అయితే ప్రెజెంట్ వచ్చేసి నార్త్ గోవా ఫస్ట్ విజిటింగ్ వచ్చేసి బాగా బీచ్ కాడికి అయితే వచ్చాం. బాగా బీచ్ కాడ ఇక్కడ అన్ని వాటర్ యాక్టివిటీస్ చేసేసి అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తూ అన్ని మళ్ళీ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక్కడ స్కిప్ చేద్దాం. చూడండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చి మోటివేట్ చేస్తూ సపోర్ట్ చేస్తుండండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. 1500, 2000, 2500, 3000 అట్లా ప్యాకేజెస్ ఉంటాయి. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్, అదే వాటర్ యాక్టివిటీస్ అన్ని ఆ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటని చెప్పి డీటెయిల్స్ అన్ని చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే క్రౌడ్ చూడండి, డిసెంబర్ కాబట్టి ఫుల్ బీభత్సం వచ్చేస్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ అట్లా పడుకోవాలనుకుంటే గంటకు 100 రూపాయలంట ఒక బెడ్ అయితే. 2 బెడ్లు కావాలంటే 200 రూపాయలంట అలా పడుకోవాలంటే. మనం అక్కడ ప్యాకేజ్ కానీ మాట్లాడుకుంటే వాళ్ళే ఫ్రీగా మనకి ఇస్తారు, ప్రాబ్లం అయితే లేదు. తీసుకోకూడదు. తర్వాత బీర్ బాటల్స్ కూడా ఇక్కడ పడేయకూడదు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారనమాట. అడైతే బోర్డులో మెన్షన్ చేస్తున్నారు. కానీ ఎవరో ఇద్దరు వచ్చేసి ఇక్కడ బీర్లు తాగుతారని చెప్పేసి పోలీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు జీప్లో కూర్చోబెట్టేసి. ఇక్కడ మామూలుగా ఎవరైనా డ్రింక్ చేస్తే 2000 రూపీస్ ఫైన్. ఒకవేళ అలా కాకుండా తాగేసిన బాటిల్ కానీ బీచ్లో పడేస్తే 10,000 రూపీస్ ఫైన్. ఈ విధంగా ఉంది. ఎవరైనా ఇక్కడ కూర్చుని బీచ్లో కూర్చునేసి మంది వేయచ్చు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ తర్వాత మనం చిందేయాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్లో. అది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఏంటంటే ఇద్దరు తాగుతున్నా అని చెప్పేసి ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారో తెలియదు. అక్కడ చూడండి వెనకాల జీప్లో అయితే కూర్చోబెట్టుకెళ్తున్నారు ఇద్దరిని. వాళ్ళు డ్రింక్ చేశారని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చే వాళ్ళు బీచ్లో తాగాలనుకునే ఒక ఉద్దేశం ఉంటే మాత్రం తాగద్దండి. ఈ వెనకాల వచ్చేసి అక్కడ రెస్టారెంట్స్ ఉంటే అక్కడ కూర్చొని తాగేసి ఇక్కడికి వచ్చి చిల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కూర్చొనేసి బీచ్ లోపలే చిల్ అవ్వాలంటే మాత్రం ఆ విధంగా జీప్ ఎక్కాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి బాగా.
పైన 20 నుంచి జనవరి 1 లోపల అయితే ఇక్కడైతే బీభత్సంగా ఫెస్టివల్ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి బాగా బీచ్ అయితే మేమైతే బాగా చిల్ అయ్యామన్నమాట. ఇంకోటి అంటే ఇప్పుడు వాటర్ రైడ్స్ ఇక్కడ చేయాలనుకుంటే 1500 అంటారు. బట్ ఏంటంటే మనకి మాట్లాడుకుంటే 1000 రూపీస్కి కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి తీసుకెళ్ళిపోతారు. మేమైతే మెయిన్ వచ్చేసి గ్రాండ్ ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాం రేపు. ఒకవేళ గ్రాండ్ ఐలాండ్కి వెళ్తే అక్కడ స్కూబా డైవ్ అన్ని చేద్దాం అనుకుంటున్నాము. అన్నీ కలిపి అక్కడ 1500 ప్యాకేజ్ అంట. చూడాలి. ఇంతకుముందు వచ్చేసి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాకేంటంటే లేక్లో అంటే ఒక చెరువులో తీసుకెళ్ళి ముంచారనమాట. అంత బాగాలేదు, నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సీజన్లో వచ్చానమాట. నాకు తెలిసిన వరకు అన్ సీజన్లో వస్తే కాస్ట్ ప్రతి ఒక్కటి కాస్ట్ తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే కాస్ట్ తక్కువ ఉన్నా కూడా ఎంజాయ్మెంట్ మనకు ఉండదు అనమాట. బీచెస్ అన్ని క్లోజ్ ఉంటాయి. తర్వాత ఇట్లా మనకి బీచ్లో తీసుకెళ్ళి అవంతా చేయించారు. లేక్లో తీసుకెళ్ళి ముంచారు ఇట్లా వాటర్ యాక్టివిటీ చేయాలనుకుంటే. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి సీజన్లో మెయిన్ వాటర్ యాక్టివిటీస్ స్కూబా డైవింగ్ ఇంకోసారి చేద్దామని చెప్పేసి వచ్చానమాట. చూద్దాం రేపు గ్రాండ్ ఐలాండ్కి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. అక్కడ ఎలా ఉందో ఒకసారి అయితే మోసపోయాము, మళ్ళీ రెండోసారి ఎలా ఉంటుంది ఏంటో తెలీదు. మీరు ఏమైనా రావాలనుకుంటే ఇక్కడికి కొంచెం చూసుకునేసి రాండి. ఇక్కడ 100% స్కామర్స్ ఎక్కువ మంది ఉంటారు. కొంచెం జాగ్రత్త చూసుకుని ఎవరైనా మంచిగా మాట్లాడేసి ఏదైనా మంచిగా చెప్తే మాత్రం నమ్మేద్దండి నా తెలిసిన వరకు. ఇప్పుడు మార్నింగ్ అంతా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది, నైట్ టైం ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ చూడండి లైట్స్ వేసేసి డెకరేషన్స్ అంతా చేయాల్సినమాట. నైట్ టైం ఇక్కడ పార్టీస్ అయితే బీభత్సం జరుగుతుంది. అది కాబట్టి డిసెంబర్ మంత్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. వస్తే వీళ్ళ బ్యాచ్ లాగా రావాలి. ఎవర్రా మీరంతా అని అడగాలి. బ్యాచ్ వాళ్ళ ఏంటంటే డ్రెస్సింగ్ కోడ్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మనం కూడా రెడీ చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి బిన్న అయితే వచ్చేద్దాం. మనం కూడా ఎంజాయ్ చేద్దాం. నైట్ టైం ఎలా ఉంటుందో చూపిస్తా. యాక్చువల్లీ ఏంటంటే నైట్ టైం గోవా ఎలా ఉంటుందని చెప్పేసి ఈరోజు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ మేము ఎంజాయ్ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ, అక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ, అక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ. మొత్తం ఏంటంటే ఎక్కడ చూసినా మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ వెనకాల బీచ్ ఉంది. ఈ వెనకాల మొత్తం వచ్చేసి డిస్కోలు పబ్బులు చూడండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం అంటే బాగా బీచ్ వచ్చి ఈ సైడు, ఈ బాగా బీచ్ కాడి నుంచి మొత్తం ఆ సైడు కొండాలియం బీచ్ దాకా మొత్తం ఈ రేవ్ పార్టీలు అంటారు చూడండి, ఆ టైప్లో పెట్టేస్తున్నారు అనమాట. మొత్తం పబ్లు డిస్కులు ఎక్సలెంట్గా ఉంది. మొత్తం మీకు ఇంకా లోపలికి వెళ్ళి కూడా చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయొద్దండి. లైక్ మాత్రం మర్చిపోతూ ఉండొద్దండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. ఇంకా లోపలికి వెళ్ళేసి ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను మీకు అది.
ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం ప్రతి ఒక్కటి చూపించాలని అయితే అనుకున్నా. ఈ రోజుకి సెకండ్ డే. రేపు గ్రాండ్ ఐలాండ్కి వెళ్ళేసి అది అక్కడ వాటర్ యాక్టివిటీస్ అవన్నీ చూపిస్తామంట. ప్రైస్తో సహా ప్రతి ఒక్కటి చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.